యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. లోకమును దాని ఆశయు గతించిపోవచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. ఈ లోకమును చూసి మీరు దేవుని వదిలేస్తున్నారా? లోకపు మనుషులు, నాకు ఈ భార్య కావాలి, ఈ వ్యక్తే కావాలి, లేకపోతే ఈ భర్తే కావాలి, లేకపోతే ఇదే కావాలి, ఇదే వ్యాపారం, ఇదే ఐ డోంట్ నో వాట్, బట్ చాలా మంది లోకాన్ని చూసి దేవుని చిత్తాన్ని వదిలేస్తున్నారు. ఐ ఛాలెంజ్ యూ. ఇక్కడ దేవుని ఆలయంలో, దేవుని సంఘంగా ఉన్న మీరు అందరూ కూడా దేవుని కంటే ఎక్కువగా దేనికి సమయం కేటాయిస్తున్నారండి? ఎంతకాలం ఆ సోషల్ మీడియా రబ్బిష్, ఆ గార్బేజ్ ని చూస్తూ దేవుని చిత్తాన్ని నెరవేర్చని వారుగా ఉన్నారు. ఎందుకంటే ఐ డోంట్ నో వాట్ ఎల్స్ ఇస్ టెంప్టింగ్ యూ టుడే. ఈరోజు ఒకవేళ పర స్త్రీలు కాదు, లేకపోతే పర పురుషులు కాదు, నేను అవన్నీ చేయను, కానీ గంటల తరబడి నేను సోషల్ మీడియా పైనే ఉంటాను, రాత్రి పగలు అదే చూస్తాను, తెలియకుండా నేను సమయం అయిపోతుంది అని ఎంతో బాధ, వేదన, ఇదెంతో భారంగా చెప్తున్నాను. ఈరోజు మీరు అనుకుంటున్నారు నేనేం తప్పు చూడట్లేదు, దేవుని చిత్తం ఏంటో తెలిసి దేవునికి ఏది ఇష్టమో తెలిసి అది చేయకపోవడమే పాపం అని ఉంది. అవునా? యాకోబు పత్రికలో ఆయనకి ఏది ఇష్టమని తెలిసి అది చేయకపోతే అది కూడా పాపమే అంట. ఈరోజు ఎంత సమయం కేటాయిస్తున్నారు, ఎంతగా పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరుస్తున్నారు తెలుసా? మీకు అర్థం కావట్లే. అంత సమయము సోషల్ మీడియా అంటూ, చెత్త అంటూ, ఇవన్నీ చూస్తూ ఎంత సమయాన్ని వృధా పరుస్తున్నారంటే, ఆ సమయాన్ని మీరు దేవుని కోసం ఇన్వెస్ట్ చేసినట్లయితే, ఇన్వెస్ట్ అన్న మాట వాడుతున్నాను ఎందుకంటే ఇట్ ఈస్ అన్ ఇన్వెస్ట్మెంట్. మీరు చదువుతున్న బైబిల్ అది వృధా కాదు, మీరు ప్రార్థన చేసే సమయము వృధాగా పోవట్లేదు, మీరు విడుస్తున్న కన్నీరు బొట్టు కూడా ఇన్వెస్ట్మెంటే. నమ్మిన వారు ఉంటే హల్లెలూయా చెప్పండి. ఇట్ ఈస్ అన్ ఇన్వెస్ట్మెంట్. ఐ నో, ఐ హ్యావ్ సీన్, ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్. వాట్ ఎవర్ బిఫోర్ మై మ్యారేజ్ ఐ ఇన్వెస్టెడ్ టైమ్ ఇన్ గాడ్. ఈరోజు దాని ప్రతిఫలం చూస్తున్నాను. ఈరోజు రూఢిగా చెప్పగలుగుతున్నావు, ఆ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వృధా పోలేదు. ఆ రోజు ఫౌండేషన్ ఈ రోజు నడిపిస్తుంది. ఆ రోజు దేవునితోటే అతుక్కొని ఉండే పరిస్థితుల్లో ఈ రోజు దాని ప్రతిఫలం చూస్తున్నాను అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. ఐఎమ్ టెలింగ్ ఇట్ ఈస్ అన్ ఇన్వెస్ట్మెంట్. డోంట్ వేస్ట్ టైం, డోంట్ వేస్ట్ టైం. ఇక్కడ చూడండి, ఈ లోకము దాని ఆశ చూడండి, ఎంత సోషల్ మీడియా చూస్తారో, ఎంత వృధా వ్యర్థమైన వాటిని చూస్తారో, సమయం గడుపుతారో, అంత డిప్రెషన్ వస్తుంది. నాకైతే అటువంటి అనుభవం ఉంది. ఎంతమందికి అటువంటి అనుభవం ఉందండి? ఐ హోప్ ఐఎమ్ నాట్ అలోన్. బికాస్ అవి చూస్తా అంటే నిజంగా ఎంత అబద్ధము, ఎంత నకిలీ జీవితము. లోపల ఒకలాగా బయట ఒకలాగా, లోపల మాట్లాడేది వేరు, బయట ఎవరికో చూపించుకోవడం కోసం వారు చేస్తాం అంటే మనమేమో బాధపడుతూ ఉంటాం, అయ్యో నాకు లేదే, వీరి నాకు లేదే అని బాధపడతాము. నాకు ఎంటర్టైన్మెంట్ కావాలని చూస్తున్నారు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అదొక గొయ్యి, అదొక ఊబి, అది దానిలో మునిగిన తర్వాత ఇక బయటకు వచ్చేటప్పుడు ఇంకా బాధతో, ఇంకా భారముతో, ఇంకా డిప్రెషన్. ఐ డోంట్ నో అబౌట్ యూ, బట్ ఐ ఫీల్ డిప్రెస్ ద మోర్ ఐ స్పెండ్ టైం. దట్ ఈస్ వై ఐ రాదర్ నాట్ స్పెండ్ టైం అని చాలా చాలా నెలలైంది తీర్మానం చేసుకుని. ఎందుకంటే నిజంగా ఇది చేస్తే ఏం లేదు, పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నాడు, సమయం అంతా వృధా అవుతుంది, చేయవలసింది ఎంతో ఉంది, చేయలేకపోతున్నాను అని చెప్పి ఎప్పుడైనా ఒక 10-15 నిమిషాల కంటే ఎక్కువ సమయం గడిపాను అనుకోండి, ఇంకంతే హృదయం అంతా భారంగా మారిపోతుంది, భారముగా మారిపోతుంది. అప్పటి నుండి ఇంకొద్దయ్యా, నాకు ఇది కావాలంటే నేను మిషనరీస్ చరిత్రలు చదువుతాను, నీ వాక్యాన్ని చదువుతాను, ఇవన్నీ చేస్తాను, కానీ ఇది మాత్రం వద్దని నిర్ణయించుకున్నాను. ఈరోజు మీరు నిర్ణయించుకోండి. మరలా చెప్తాను, ఇట్ ఈస్ అన్ ఇన్వెస్ట్మెంట్, ఇట్ ఈస్ అన్ ఇన్వెస్ట్మెంట్. అందుకని లోకము దాని ఆశ గతించిపోతాయి, కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుచును. ఆమెన్. నిరంతరము నిలుస్తారండి. ఈ లోకం వరకు కాదు, మీ పేరు తరతరాల వరకు మారుమ్రోగుతుందంట. ఎందుకు? దేవుని చిత్తాన్ని నెరవేర్చి. ఇప్పుడు వరకు సాధు సుందర్ సింగ్ గురించి మాట్లాడుతున్నాం, ఇప్పుడు వరకు జాన్ వెస్లీ, చార్ల్స్ వెస్లీ వీరి గురించి మాట్లాడుతున్నాం, ఇప్పుడు వరకు స్మిత్ విగిల్స్వర్త్ గురించి మాట్లాడుతున్నాం, లేకపోతే క్యాథరిన్ కుల్, వీరందరి గురించి. ఎందుకు ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా, వందలాది సంవత్సరాలు అయిన తర్వాత కూడా మాట్లాడుతున్నాము? ఎందుకు అని అంటే, లోకము ఆశలు వారి వెంట వారు పోలేదు, కానీ దేవుని చిత్తాన్ని జరిగించడానికి వారు ఇష్టపడ్డారు కాబట్టి నేటికి వారి పేర్లు మారుమ్రోగుతున్నాయి.
Do you want to be famous in God's kingdom? I'm not asking you to be famous here. Because this fame here గతించిపోతాయి. కానీ ఆ రాజ్యంలో ఫేమస్ ఉన్నారనుకోండి, దేవుడు స్వార్థపరుడు కాదు. ఆ రాజ్యంలో మీరు ఫేమస్ అయ్యారనుకోండి, ఇక్కడ కూడా ఆటోమేటిక్గా ఫేమ్ దేవుడు తానే ఇస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే పరలోక రాజ్యంలో అన్నాడు కదా దేవుడు సాతాన్తో, అపవాదితో, యోబుని చూసావా అని అన్నాడు. అందుకే నేను నేటి వరకు యోబు గురించి మాట్లాడుతున్నా. ఎందుకు అనంటే ఆ రాజ్యంలో ఫేమస్ అయ్యాడు కాబట్టి ఆటోమేటిక్గా నా నీతిని, నా రాజ్యాన్ని వెతికే వారికి సమస్తము అనుగ్రహించబడుతుంది.